ఏంటయ్యా గణేష్, కష్టమే. మీ అందరికీ మంచిగా మారడం కష్టమే. ఇప్పటి నుంచి నువ్వు నా కంటి చూపులోనే ఉంటావు. ఏ ఫ్రాడ్ చేయలేవు. నేను ఎవరితోటైనా బైకులో వచ్చి నీ కంటి ముందు నిలబడతాను, చూసుకో. సరేనా? నేను చెప్పింది గుర్తుంది కదా? ఏంటి? విశ్వరూపం, 10 తలలు. సరే. మైకలో చెప్పమావా? ఆ రోజు లోకల్ లుక్ లో వినాయకుడిని చూసాం కదా, ఆ రోజు నుంచి ఆ లుక్ లో ఎవరిని చూసినా స్వామిని చూసినట్టుగానే ఉందిరా. ఇప్పుడు గాంధీ రోడ్ దాకా సవారీకి వచ్చాను. ఎవరితోనో తెలుసా? చెప్పు. శివుడు, పార్వతి, కుమారస్వామి. వినాయకుడు ఎక్కడ అంటే అత్తింటికి వెళ్ళాడన్నారు. ఎవరు మావా అంతా? రేయ్ చెప్పరా. ఎదురుగా కృష్ణుడు కూర్చొని పబ్జి ఆడుతున్నాడు రా. మళ్ళీ చేస్తా. నమస్తే సార్. చెప్పు బాబు. ఆ రోజు మీరు గుడికి వెళ్ళాలన్నప్పుడు నేను కావాలని మిమ్మల్ని చుట్టూ తిప్పి తీసుకెళ్లాను. అంతేకాకుండా ఆ రోజు డబ్బులు కూడా ఎక్కువ తీసుకున్నాను సార్. తెలుసయ్యా. క్షమించండి సార్. తెలుసు. 13 సంవత్సరాలుగా మేము గుడికి వెళుతున్నాం. అయినా నువ్వు తిరిగి తీసుకెళ్తున్నావు నాకు తెలుసు. ఆ రోజు నీకు డబ్బు కావాల్సి వచ్చింది, అందువల్ల అలా చేసావని నాకు తెలుసు. అయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. డబ్బు నువ్వే పెట్టుకో. గణేశ, ఇలా రారా. అన్నా, రంగానా, ఆ డబ్బులు నీ దగ్గరే ఉండనాయి. ఇప్పుడు అవసరం లేదు, నెమ్మదిగా ఇద్దుగానిలే. అయితే పెళ్లి ఖర్చులకి? అమ్మాయి పెళ్ళి ఆగిపోయింది. భోంచి భోజనం సిద్ధంగా ఉంది. అన్నా రంగానా, అన్నా నా దగ్గర డబ్బులు లేవన్నా. దానికి ఇంకా కొంచెం టైం అడుగుదామని వచ్చా అన్నా. పర్వాలేదు, నువ్వేం టెన్షన్ పడకు, నెమ్మదిగా ఇస్తే చాలులే.